హలో అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి వ్లాగ్ అండి. నేను శివరాత్రి పూజ ఎట్లా చేసుకున్నానో, ఏమేం నియమాలు పాటిస్తానో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్ శ్రీలత. సో, ఈరోజు శివరాత్రి మార్నింగ్ అండి ఇది 6:00కి. 6:00కి కొంచెం ఎండ బాగొస్తుంది. సో, ఇలా అయితే ముగ్గు పెట్టుకొని తులసమ్మ పూజ చేసుకొని ఇంకా రెగ్యులర్‌గా ప్రతి పూజకి చెప్పినట్టే కదా! సో, మార్నింగ్ అయితే మనకి ఉజ్జయిని దగ్గర మనకి లైవ్ వస్తుందండి. శివయ్యకి అభిషేకం జరిగేది. సో, అది లైవ్ వినుకుంటూ ఈ పూజ అయితే కంటిన్యూ చేసుకుంటున్నాను. సో, మార్నింగ్ అభిషేకం చేసుకోవాలి కాబట్టి అన్నీ శివయ్యకైతే గన్నేరు పూలు, అమ్మవారికి మల్లెపూలు అన్ని పూలతోటి ఇలా అలంకరించుకొని ఇంకా అభిషేకానికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. పూజ గదిని కూడా మంచిగా బంతి పూలతోటి అలంకరించుకున్నాను. మంచి కలొచ్చింది. చూడ్డానికి బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇట్లా పువ్వులేయడము. ఇంకా అభిషేకానికి ఏమేం కావాలో నేను పంచామృతాలు ఇట్లా గ్లాస్‌లో తీసి పెట్టుకుంటున్నానండి. ఇంతకుముందు మీషోలో పంచామృతం కోసం చెంబులు తీసుకున్నాను. కాకపోతే అవి చిన్నవి. తొందరగా అయిపోతుంది పూజ. ఒకవేళ తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు దాంతో చేసుకుంటాను. సో, ఈరోజు శివరాత్రి కదా! కొంచెం రుద్రము, అష్టకం అవన్నీ చదువుకుంటూ చేసుకోవాలనేసి పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి అన్నీ ఇట్లా సిద్ధం చేసుకుంటున్నాను. గంగాజలము, నెక్స్ట్ విభూది. విభూదితోటి కూడా మనము భస్మం అభిషేకం చేయొచ్చు. ఇలా అన్నీ తీసుకొని ఈరోజు శివరాత్రి కాబట్టి 4 జాముల అభిషేకం చేస్తానండి. సో, శివయ్య వచ్చింది మనకి కార్తీక మాసం పౌర్ణమి రోజే వచ్చిండండి. సో, అందుకనేసి శివయ్య వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా 4 జాముల అభిషేకం అంటే శివరాత్రి పొద్దున్నే, నెక్స్ట్ ఈవినింగ్ ప్రదోషకాల అభిషేకము, నెక్స్ట్ లింగోద్భవ టైంలో 12-1 మధ్యలో లింగోద్భవ టైంలో ఒకసారి అభిషేకము. నెక్స్ట్ ఉపవాసం అయిపోయే ముందు మళ్ళీ తెల్లవారుజామున 6 గంటలకి 5-6 గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. చూసారు కదా! బిల్వ పత్రాలు కొనుక్కొస్తే నిజంగా డబ్బులు ఎంత అన్యాయంగా తీసుకుంటారో బయట. చాలా అనిపిస్తది ఒక్కొక్కసారి. గరక ఇలాంటి బిల్వ పత్రాలు అసలు ఒక్క ఆకు కూడా కరెక్ట్ లేదు. అన్నీ చిరిగిపోయి ఉన్నాయి. కానీ తప్పదు కదా! అవే పెట్టాలి. ఇంకా ఇట్లా అన్నీ శివయ్యకైతే అన్నీ రెడీ చేసుకొని బిల్వం పెట్టుకొని గంగాజలంతోటి ఫస్ట్ స్టార్ట్ చేసినండి. ఎప్పుడైనా ప్రతిదానికి జలం వేసుకుంటూ అభిషేకం చేయాలి. పాలేసినా, పెరుగేసినా, పంచామృతాలు వేసినప్పుడు అన్నీ ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్‌కి జలం వేయాలి. పంచామృత అభిషేకం చేసినప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలండి పంచామృతము. అది అందరికీ పెట్టడం చాలా మంచిది. మన పక్కన వాళ్ళకి గానీ, పిల్లలకు గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టడం చాలా మంచిది. పంచామృతం కూడా వరుస క్రమంలో వేయాలండి. సో, మనకి కొంచెం అభిషేకం చేస్తున్నప్పుడు కొంచెం బేసిక్ నియమాలు తెలుసుకుంటే సరిపోతుంది. శివయ్య ఉన్నప్పుడు ఏ నియమాలు అవసరం లేకున్నా ఒక్క జలం పోసినా చాలండి. అంత కరుణామయుడు శివయ్య అయితే. సో, శివ పూజ చేసిన వాళ్ళైతే వైరాగిగా మారుతారు అని అంటారు. అది నిజమే అండి. చేస్తూ ఉంటే నిజంగా వైరాగి దేని మీద ఆశలు ఉండవు. కానీ మనుష్య జీవితం కాబట్టి, పిల్లలు ఉంటారు కాబట్టి అది మళ్ళీ మనకి వెంటనే గుర్తు చేస్తుంటుంది లైఫ్ మీద. సో, ఇక్కడ వరుస క్రమం అన్నాం కదా! పాలు, పెరుగు, నెయ్యి, తేనె, లాస్ట్‌కి చక్కెర అండి. సో, ఇలా పంచామృత స్నానం అభిషేకం అయిన తర్వాత మనము అభిషేకాన్ని పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ శుద్ధ జలంతోటి అభిషేకం చేసి మళ్ళీ విభూదితోటి నేను భస్మాభిషేకం చేస్తున్నానండి. విభూదితో చేయడం వల్ల చాలా మంచిదండి. తండ్రికి శివయ్యకి విభూది అంటే చాలా ఇష్టము. నెక్స్ట్ ఇక్కడ జవ్వాదుతోటి సుగంధ ద్రవ్యాలు ఏదైనా ఉంటే అభిషేకం చేయొచ్చు. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు ఇట్లా ఏది అందుబాటులో ఉన్నా చేయొచ్చు. వాటర్ ఉన్నా చేయొచ్చండి శివయ్యకి. నా దగ్గర ఉన్నది నర్మదా బాణలింగము. దీని గురించి నేను వీడియో కూడా చేసిన అండి షార్ట్. నాకు కార్తీక మాసంలో వచ్చింది. 3rd సోమవారం రోజు ఇంటికొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. 16 సోమవారాల వ్రతం కంప్లీట్ అయిన తర్వాత శివయ్య మా ఇంటికొచ్చిండు. ఇంకా ఆ రోజు నుంచి రెగ్యులర్‌గా అభిషేకము. నాకు కుదరకపోయినా పిల్లలు చేయడము. ఇంకా రెగ్యులర్‌గా అయితే వాటర్‌తో చేస్తాము. ప్రతి మండే మిల్క్‌తో అభిషేకం చేసుకుంటాం ఇంట్లో. లేదు మిల్క్ కూడా లేదంటే ఆ రోజు కూడా వాటర్ తోటి అభిషేకం చేస్తాము. చాలా పాజిటివ్ ఉంటదండి శివయ్య ఇంట్లో ఉంటే. కాకపోతే డైలీ అభిషేకం అయ్యేటట్టు చూసుకోండి. లేదు ఇంకా డైలీ నిత్య దీపారాధన చేయలేమంటే శివయ్యని తీసుకొచ్చి ఏదైనా వాటర్ బౌల్‌లో పెట్టుకోండి. ఇంకా ఇక్కడ
గోగు పూలతోటి, బిల్వ పత్రాలతోటి శివాష్టకము. నెక్స్ట్ ఇక్కడ మనము రుద్రం చదువుకుంటూ మనము బిల్వపత్రాలు వేసుకోవచ్చండి. లేదంటే బిల్వాష్టకము, శివాష్టకము ఏదైనా మనసుకి ఏది నచ్చితే అది చదువుకోవచ్చండి. నేనైతే నందూరి శ్రీనివాస్ గారి పూజా డెమోస్ పెట్టుకొని నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఏ పూజ అయినా సరే. ఎందుకంటే మనకి స్వరం కుదరాలి కదా! అన్నీ చదవాలంటే, అన్ని స్తోత్రాలు చదవాలంటే. నార్మల్‌గా శివాష్టకం, శివ అష్టోత్తరము, మనకి శివయ్యకి 8 నామాలు ఉంటాయి కదా! అవి నేను చదువుకుంటాను కానీ రుద్రం అయితే నేను చదవనండి నోట్ తోటి. నేను పూజా డెమోస్ వీడియో పెట్టుకొని రుద్రం అభిషేకం చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ అభిషేకం కంప్లీట్ అయ్యేసరికి 8 అయిందండి టైము. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ, ఫ్రూట్స్ పెట్టిన ఆ రోజు. ఇంకా శివయ్యకి కర్పూర హారతి నీరాజనం ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. నార్మల్‌గా ఎప్పుడైనా ఒక పూట తిండి తినకపోతే నెక్స్ట్ నైట్ వరకు హెడేక్ వచ్చేస్తుంది. అసలు ఆ రోజు మొత్తం తిండి తినకపోయినా, నైట్ జాగారం ఉన్నాక నేను ఇంత అలసట, అసలు హెడేక్ అనేదే లేదండి. నాకు ఇక్కడ మైగ్రేన్ ప్రాబ్లం ఉంది. చిన్నగా ఏదన్నా ఆలోచించినా, కొంచెం టైంకి తినకపోయినా, నిద్ర లేకున్నా ఈజీగా వచ్చేస్తుంది హెడేకు. ఇక్కడ చూశారు కదా, పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉంటా అన్నారు. అందుకనేసి మా ఆయన ఫ్రూట్స్ ఎన్ని పట్టుకొచ్చిండో. ఫ్రూట్ బాస్కెట్ అయితే నిండిపోయింది. ఇది మీషోలో తీసుకున్నానండి. చాలామంది అడిగారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కడ తీసుకునేదని. మీషోలో 600కి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ప్రదోషకాల అభిషేకం అండి. మళ్ళీ పంచామృతం కలిపి పెట్టుకొని మళ్ళీ 10 మినిట్స్‌లో మనం రుద్రం ఎట్లా చేసుకోవాలో మన నందూరి శ్రీనివాస్ గారి పూజా వీడియోలో ఉందండి. అది పెట్టుకొని చేసుకోవచ్చు. 15 శ్లోకాలు ఉంటాయి. ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లల కాంచి, లేడీస్ కాంచి ఎవరైనా చేసుకోవచ్చు. నా శివయ్య అయితే చాలా బాగుంటాడండి. బ్రౌన్ కలర్లో కింద పానమట్టం వచ్చేసి మంచి బ్లాక్ స్టోన్ తోటి ఒకటే అంగుళం ఉంటారు. ఎక్కువ పెద్దగా కూడా ఉండరు. మనం ఇంట్లో పెట్టుకునేవి ఎప్పుడైనా ఒక అంగుళం ఉండేటట్టు చూసుకోండి. 1 ఆర్ 2 ఇంచెస్ ఉండాలి. ఇంకా ప్రదోషకాల పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక టీ తాగి ఒక 2 బనానాలు తినేసి ఇంకా కూర్చున్నాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. చదివిపిచ్చి, వంట చేసి అంతా అయ్యేసరికి 11 అయింది నాకు. ఇంకా 11 తర్వాత నేను ఇట్లా మనకి ఈషా ఫౌండేషన్ వాళ్ళది లైవ్ వస్తుంటుంది కదండి, సద్గురు వారిది. సో ఆ లైవ్ చూసుకుంటూ నేను ఎప్పుడైనా ప్రతి ఇయరు ఇట్లా ఓం నమ శివాయ అనేది 108 నామాలు, ఎన్ని 108 నామాలు రాయాలనిపిస్తే అట్లా రాసుకుంటూ కూర్చుంటాను. నార్మల్గా అయితే ఒక్కరమే జాగారం చేస్తే ఖచ్చితంగా భక్తి టీవీలో లైవ్ వస్తుంది కదండి. సో వారితో పాటు నేను కూడా పాటలు 108 నామాలు లేదంటే శివయ్యకి సంబంధించిన అది డ్రాయింగ్లు కానీ వేసుకుంటూ కూర్చుంటాను. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.